హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచిగా కలిసి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. లైట్గా జలుబు చేసింది, సో వాయిస్ అందుకు అలా ఉంది. నా వాయిస్ని లైట్ తీసేసుకోండి, దాంట్లో ఉన్న మ్యాటర్ని అర్థం చేసుకోండి. ఈ ముగ్గు వచ్చి నాకు చాలా ఇష్టం అనమాట. న్యూ ఇయర్ కదా, అందుకని చెప్పేసి వేసాను. చాలా మంచిగా అనిపిస్తుంది. మా వారికి కూడా చాలా ఇష్టము. ఇకపోతే పిల్లలు ఇద్దరు మ్యాచింగ్ కావాలి అని మా పెద్దది అడిగింది. అందుకని చెప్పేసి ఇద్దరికి ఆరెంజ్ అయితే వేశాను. అది ఇచ్చే ఫోజులు చూడండి. ఇంకా ఈ మాల వచ్చి నేను డైలీ టెంపుల్కి వెళ్తాను కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాల ఇచ్చారు. ఎందుకో సెంటిమెంట్గా న్యూ ఇయర్ రోజు వేయాలనిపించి నేను న్యూ ఇయర్ రోజు అయితే వేసాను అనమాట. ఇకపోతే మేము కాచిగూడలో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పిల్లలు చూడండి, లిఫ్ట్ దగ్గర ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఇష్యూస్ అయితే అవుతాయి. లక్కీగా మేము చూసాం కాబట్టి వెంటనే ఫ్రాక్ అయితే రిమూవ్ చేశాను. ఇది కాచిగూడ టెంపుల్. ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా బాగా ఇష్టము. ఈసారి మీరు కూడా వెళ్తే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు, కానీ అంటే మనము కాచిగూడ వెళ్తున్నాం అంటే మ్యాక్సిమం ట్రైన్ కోసం వెళ్తాం కదా, ఆ బిజీ టైంలో మనకి కుదరదు. కానీ కుదిరితే మాత్రం పక్కా వెళ్ళండి. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ అందరు దేవుళ్ళు ఉంటారు, కానీ మెయిన్గా శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. కృష్ణ టెంపుల్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. వెంకటేశ్వర టెంపుల్ కానీ కృష్ణయ్య టెంపుల్ కానీ కొంచెం హైలైట్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ఏమంటారు, అందాన్ని కోరుకునే దేవుళ్ళు కదా. కృష్ణయ్య అయితే మరీను, అందుకని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడికి తగ్గట్టే ఆ టెంపుల్ని కూడా డిజైన్ చేశారు. ఇకపోతే న్యూ ఇయర్ కదా, ఎంత రష్ ఉన్నారంటే వెళ్ళగానే మైండ్ బ్లాక్ అయింది. మేము ఉండే ఏరియా నుంచి ఇక్కడికి జర్నీ మనకి 1 hour 30 minutes ఈజీగా పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే, ట్రాఫిక్ ఉంటే 2 hours లేదా 1 hour 45 minutes పడుతుంది. మాకు 1 hour 45 minutes అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళి ఈ జనాన్ని చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంట్రా బాబు, ఇంతమంది ఉన్నారు, ఈజీగా 2-3 hours దర్శనానికే వెళ్తుందని. సరే ఏదైంది, ఫస్ట్ అయితే చిన్న చిన్న టెంపుల్స్ని కవర్ చేసుకుంటామని వస్తే ఫస్ట్ ఇక్కడ పైన రుద్రుడు ఉన్నాడు, దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి, క్యూని చూసి భయపడి మా వారికి చూపిస్తున్నా నేను, ఏమండి ఏంటండి ఇంత రష్ ఉన్నారు, జర్నీకి ఇంత టైం పట్టింది, మళ్ళీ ఇప్పుడు ఈ క్యూలో నిలబడి దర్శనం చేసుకునేసరికి ఈ న్యూ ఇయర్ అంతా ఇక్కడే అయిపోతుందని. ఇక్కడ చూసారా, ఏ టెంపుల్కి ఆ టెంపుల్ క్యూ అయితే ఉంది. కృష్ణ టెంపుల్, శివయ్య టెంపుల్, వినాయకమయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా అమ్మవారి టెంపుల్, ఇంకా ఎవరున్నారబ్బా, నవగ్రహాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. లక్కీగా వేరే రూట్ ఉంటే ఆ రూట్లో అయితే మేము వెళ్ళాము. ఈజీగా డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము. అదిగో కృష్ణయ్య దర్శనం ఎంత బాగా అనిపించిందంటే అసలు ఆ టెంపుల్ చూడండి ఎంత బాగుంది. నాకు ఆ టెంపుల్లో ఉన్నంతసేపు ఎలా అనిపించిందంటే, ఏదో రాజులు రాణులు అంతా కోటలు ఉంటాయి కదా, అందులో ఉన్నట్టే అనిపించింది. అసలు చాలా బాగా అనిపించింది. మైండ్ అంతా ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోయింది. ఇదంతా మీకు చూపించాలి అనుకున్నాను, ఎందుకంటే ఇది చూసి మీకు అనిపిస్తుంది కదా మేము కూడా వెళ్ళాలి అని. అంత బాగుంది టెంపుల్, ఖచ్చితంగా అయితే వెళ్ళండి. ఇకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది ఇలా చేతులు పైకెత్తి మొక్కుతున్నారనమాట. నాకు అర్థం కాలేదు, ఏంటి అలా మొక్కుతున్నారు అనిపించింది. నేను చూపిస్తాను, ఇప్పుడైతే క్యాప్చర్ చేయలేదు వాళ్ళని. 2 చేతులు పైకెత్తి మొక్కుతున్నారు. మరి కృష్ణయ్యకి అలా మొక్కుతారేమో, మార్వాడీస్ అనుకున్నాను, నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇకపోతే అక్కడే మళ్ళీ పక్కన కృష్ణయ్య రాధా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇటు సైడ్ ఆ సేమ్ అటు సైడ్ కూడా ఉన్నారు. మా బుట్టిది అప్పుడే నిద్ర లేచింది పడుకొని, దాన్ని అల్లరి చూడాలి. దానికి ఏంటో కొత్తగా వింతగా అనిపిస్తుంది. మొత్తం తిరిగి గోల గోల చేసేసింది. దానికి డబ్బులు ఇచ్చి మా వారు ఉండిలే అని చెప్పారు. ఇంకా దాని సంతోషం చూడాలి. డబ్బులు ఎవరికైనా ఇస్తున్నప్పుడు అదేదో పెద్ద గ్రేట్ లాగా ఫీల్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇవ్వనని మొక్కనే చెప్పేస్తుంది. అప్పుడైతే దాని తంటాలు చూడాలి. నా డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నారన్న ఫీలింగ్లో ఉంటుంది.
పిల్లలకి మనం నేర్పించాలి అనమాట దానం చేయడం అవన్నీ. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి పాజిటివ్ వెళ్తారు. ఎప్పుడు మన దగ్గరే పెట్టుకోవడం కాదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా పిల్లలు చాలామంది వచ్చారు, వాళ్ళందరితో మంచిగా ఆడుకుంది. చెప్పాను కదా దానికి ఆ ఏరియా ఏదో కొత్తగా అనిపించిందని, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అదైతే బయటికి వెళ్తే అస్సలు నా దగ్గర రానే రాదు. అది వాళ్ళ నాన్న కుట్టి భలే అల్లరి చేస్తుంది. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం దానికి. ఇదేమో టెంపుల్ బయట అనమాట. మనం ఇక్కడ నిలబడ్డాం అనుకోండి, మొత్తం అన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ టెంపుల్కి వెళ్ళాలంటే ఆ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇకపోతే రాధాకృష్ణ పిక్చర్ భలే ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాని ముందర నిలబడి ఎన్ని ఫొటోస్ తీసుకున్నానో నేనైతే. ఈ ఇయర్ అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే జర్నీ చేసి మళ్ళీ అన్ని టెంపుల్స్ కవర్ చేసుకునేసరికి క్లోజింగ్ టైం అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి లేరనమాట. ఈ వీడియో అంతా కొంచెం షేక్ అయింది, ఎందుకంటే వీడియో తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని చెప్పారు. వాళ్ళకి తెలియకుండా నేను లేదు మీ అందరికి చూపించాలి అని అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఇది టీటీడీ వాళ్ళు అయితే తీసుకున్నారు టెంపుల్ని. ఎంత బాగుంటుందంటే టెంపుల్ నిజంగా నన్ను నమ్మండి. తిరుమలకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, ఈ హిమాయత్ నగర్లో టెంపుల్ని దేవుణ్ణి చూసినప్పుడు అలాగే ఫీల్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా తిరుపతిలో దర్శనం మంచిగా అవ్వలేదు అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే క్యారీ అవుతుంది. అక్కడ టీటీడీ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ తినేసి ట్యాంక్ బండ్ మీదుగా మేము ఇంటికైతే వచ్చాము. ఇక్కడ వస్తూ ఈ మెయిన్ ఏరియాస్ అన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. ఒకప్పుడు మేము అమీర్పేట్ దగ్గర ఉండే బేగంపేటలో ఉండేవాళ్ళం. ఇంకా చిన్నది పుట్టలేదు, పెద్దది పుట్టి ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా అక్కడే ఉన్నాము. అప్పుడు తెలియలేదన్నమాట అంటే ఇంత మెయిన్ ఏరియాలో ఉంటున్నాము, ఈ ట్యాంక్ బండ్, ఈ టెంపుల్స్, ఇంకా షాపింగ్, చార్మినార్ ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి అనే ఫీలింగ్లో అప్పుడు లేము. ఎప్పుడైతే ఓన్ హౌస్ తీసుకొని పటాన్చెరుకి షిఫ్ట్ అయ్యామో అప్పుడు తెలిసింది, ఓకే మేము ఇన్ని రోజులు అంత సిటీలో ఉన్నామా, అన్నీ దగ్గరగా ఉన్నాయా అని. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు అని చెప్తారు కదా, అలాగే అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ మిస్ అవుతున్నాను. స్పెషల్ డేస్ అప్పుడు అనిపిస్తుంది. మెయిన్గా వినాయక చవితి అప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని ఎవ్రీ ఇయర్ వెళ్ళి చూసేవాళ్ళము. మాకు టైమింగ్స్ తెలుసు అనమాట, నియర్ బై. తొందరగా వెళ్ళిపోయి వచ్చేసేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 3 కానీ 4 కానీ వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళము, క్యూ అంతా ఉండేది కాదు. ఇప్పుడు పటాన్చెరువుకి వచ్చాక అసలు వెళ్ళలేదు ఈ ఇయర్, ఎందుకంటే చాలా లాంగ్ కదా, అందులో అంత డిస్టెన్స్ జర్నీ చేసి మళ్ళీ క్యూలో అయితే ఉండలేమని చెప్పేసి లైట్ తీసుకున్నాము. కొన్నిసార్లు అలా అవుతుంటుంది. ఓకే, ఓన్ హౌస్ కంటే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు కదా, సో అందుకని లైట్ తీసేసుకున్నా. ఇంకా న్యూ ఇయర్ అనేసరికి అందరూ షాపింగ్కి లేదా ఇలా ప్లే జోన్స్కి, పార్క్స్కి, టెంపుల్స్కి అయితే వెళ్తారు కదా, అదే ఈ హడావిడి అంతా. సో ఇదంతా మీకు చూపించాలనుకున్నా. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ న్యూ ఇయర్ని? నాకైతే లాస్ట్ ఇయర్ చాలా బాగుండింది. నేను ఎక్స్పెక్ట్ చేయని పాజిటివ్ థింగ్స్ అన్నీ జరిగాయి. నేను చెయ్యలేను అనుకున్న థింగ్స్ కూడా నేను లాస్ట్ ఇయర్లో చేశాను. మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా చాలా బాగుంటుంది. నా న్యూ ఇయరే కాదు, మీ అందరి న్యూ ఇయర్ కూడా బాగుండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ అన్నీ జరగాలి, పాజిటివ్గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకింత తెలుసు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని. మెయిన్ థింగ్ ఈ టెంపుల్కి నేను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మా వారు ఒక మొక్కు అయితే మొక్కున్నారు. అది లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, 108 days 108 rounds అని చెప్పేసి. అది చాలా ఇయర్స్గా ట్రై చేసాము, ఎప్పుడు కంప్లీట్ కాలేదు, మధ్యలో ఆగిపోతూ వచ్చింది. ఈసారి అనుకోకుండా కరెక్ట్గా న్యూ ఇయర్ రోజు అయితే కంప్లీట్ చేశాను. ఏదో పెద్ద మైల్ స్టోన్ని రీచ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. న్యూ ఇయర్ రోజే అంటే ఒక ఏమంటారు పాజిటివ్ వేవ్ అని చెప్పాలి.
ఇకపోతే ఇంటికి వచ్చేసి ఈ సంతోషంలో మా వాడి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఆయన బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ లేటర్. బాయ్.